Hello, welcome to our HS Civil Engineering Study Circle. హలో వెల్కమ్ టు ఆర్హెచ్ఎస్ సివిల్ ఇంజనీరింగ్ స్టడీ సర్కిల్. నేను నిన్నటి నుంచి ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది స్టార్ట్ చేశాను కదండి. నిన్న ఓన్లీ ఇంట్రడక్షన్, అసలు కంటెంట్ ఏముంది, మనకి ఏమేమి టాపిక్స్ ఉన్నాయి అనేది ఫ్లూయిడ్ మెకానిక్స్లో తెలుసుకున్నాము. ఒకసారి మళ్ళీ చూద్దాము మనకి ఏమేమి ఉన్నాయంటే ఫ్లూయిడ్ మెకానిక్స్లో హైడ్రాలిక్ మిషన్స్లో కంటెంట్స్ వచ్చి ఫ్లూయిడ్ ప్రాపర్టీస్, pressure and its measurements, hydrostatic forces, buoyancy force and flotation. ఈ టూ వచ్చేసి ఫ్లూయిడ్ స్టాటిక్స్ అంటారు. ఫ్లూయిడ్ కైనమాటిక్స్, ఫ్లూయిడ్ డైనమిక్స్, vortex motion, orifice and mouthpiece, notches and wears, flow through pipes, laminar flow and turbulent flow, boundary layer theory and drag and lift and dimensional analysis and compressible force. And 17th topic వచ్చేసి impact and jets and hydraulic turbines and centrifugal pumps. And last but one వచ్చేసి ఓపెన్ ఛానల్ ఫ్లో. ఇక్కడ ఇంపాక్ట్ ఆఫ్ జెట్స్ అండ్ హైడ్రాలిక్ టర్బైన్స్ అండ్ సెంట్రిఫ్యూగల్ పంప్స్ వచ్చి ఇదంతా హైడ్రాలిక్ మిషన్స్ అండి. ఓకే, ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్లూయిడ్ ప్రాపర్టీస్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునేది ఫ్లూయిడ్ ప్రాపర్టీస్ అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా, మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్. ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫ్లూయిడ్స్ అన్నమాట. ఇప్పుడు ఈ టాపిక్ మనం డిస్కస్ చేయబోతున్నాము. అండ్ అసలు ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది ఏంటి అసలు? ఎనీవన్ నో? ఎవరికైనా తెలుసా ఫ్లూయిడ్ మెకానిక్స్ అంటే? అసలు ముందు ఫ్లూయిడ్ మెకానిక్స్ ఈజ్ ఏ బ్రాంచ్ ఆఫ్ సైన్స్. నేను షార్ట్గా రాస్తున్నానండి, అలాగే రాసుకోండి అందరూ. ఇంజనీరింగ్ సైన్స్. ఇది దేంతో డీల్ చేస్తుంది అసలు? మామూలుగా ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ అసలు ఎందుకు యూజ్ అవుతుంది మనకి? ఇట్ డీల్స్ విత్ ద బిహేవియర్ ఆఫ్ ద ఫ్లూయిడ్. అది ఫ్లూయిడ్ మీన్స్ నథింగ్ బట్ గ్యాసెస్ అండ్ లిక్విడ్స్ అని నిన్ననే చెప్పాను, నిన్న కొంచెం డిస్కస్ చేసాం కదా. ఫ్లూయిడ్ మీన్స్ నథింగ్ బట్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అన్నమాట. అండ్ అది ఫ్లూయిడ్స్ అదే ఎప్పుడు డిరైవ్ చేస్తుంది? ఈ మోషన్లో ఉన్నప్పుడు, రెస్ట్లో ఉన్నప్పుడైనా సరే, మోషన్లో ఉన్నప్పుడైనా సరే, ఉన్నప్పుడు కూడా ఇవి రెస్ట్లో ఉన్నా సరే, మోషన్లో ఉన్నా సరే, ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్ అనేది ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీస్ని డిరైవ్ చేస్తుంది అన్నమాట. రాసుకోండి, ఇట్ డీల్స్ విత్ పాయింట్ వైజ్ రాసుకోండి. ఇట్ డీల్స్ విత్ the behavior of fluid means ఇక్కడ దట్ ఈజ్ అని పెట్టి లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ అని రాసుకోండి.
under the conditions of rest and in motion also. రెస్ట్ అండ్ ఇన్ మోషన్, రెస్ట్ కండిషన్లో ఉన్న మోషన్లో ఉన్న ఆ ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీస్ అనేది మనం డిరైవ్ చేయొచ్చు ఫ్లూయిడ్ మెకానిక్స్ని యూజ్ చేసుకొని. అండ్ ఎఫ్ఎం, అసలు దీంట్లో బ్రాంచెస్ కూడా ఉన్నాయి ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్లో. ఫ్లూయిడ్ స్టాటిక్స్, ఫ్లూయిడ్ కైనమాటిక్స్ అండ్ ఫ్లూయిడ్ డైనమిక్స్. ఈ ఫ్లూయిడ్ మెకానిక్స్లో త్రీ బ్రాంచెస్ ఉన్నాయి మనకి, 3 టైప్స్ ఉన్నాయి. ఇక్కడ రాసుకోండి, ఫ్లూయిడ్ మెకానిక్స్ రాసుకోండి. Fluid mechanics. It has 3 branches. One is fluid statics, fluid kinematics, and fluid dynamics. ఇవన్నమాట 3 టైప్స్. ఫ్లూయిడ్ స్టాటిక్స్ వచ్చి ఏం డిరైవ్ చేస్తుందంటే ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్ అట్ రెస్ట్ కండిషన్. ఫ్లూయిడ్ స్టాటిక్స్ అనేది ఏం డిరైవ్ చేస్తుందంటే స్టడీ ఆఫ్ ఇన్కంప్రెసిబుల్ ఫ్లూయిడ్స్. Incompressible fluids at rest. Incompressible fluids at rest డీల్ చేస్తుందన్నమాట. ఇది ఏంటి ఫ్లూయిడ్ స్టాటిక్స్. ఫ్లూయిడ్ కైనమాటిక్స్ వచ్చి it deals with the velocities and accelerations and patterns of the flow without considering forces. ఇక్కడ మనం ప్యాటర్న్స్ ఆఫ్ ద ఫ్లోని కన్సిడర్ చేస్తాం ఏంటి విత్ వెలాసిటీస్ అండ్ యాక్సలరేషన్స్తో. వెలాసిటీస్ అండ్ యాక్సలరేషన్స్తో పాటు ప్యాటర్న్ ఆఫ్ ద ఫ్లూయిడ్ అనేది మనం డిరైవ్ చేస్తాము. దేంతో వితౌట్ ఫోర్సెస్. ఇక్కడ ఫోర్సెస్ అనేది కైనమాటిక్స్లో కన్సిడర్ చేయము. ఆర్ ఎనర్జీ కాజింగ్ మోషన్, ఎనర్జీ కాజింగ్ మోషన్. ఏదైనా అప్లై చేయడం వల్ల వచ్చిన ఫోర్సెస్ని కానీ న్యాచురల్ ఫోర్సెస్ కానీ ఏవైనా సరే మనం ఇక్కడ కన్సిడర్ చేయమన్నమాట ఈ కైనమాటిక్స్లో. ఇక్కడ ఏం రాసుకుంటారంటే velocities and accelerations and patterns of the flow without considering forces అని చెప్పి రాసుకోండి. హియర్ మీన్స్ ఇక్కడ డీల్ చేస్తుందని, ఇట్ డీల్స్ విత్ అని. ఇట్ డీల్స్ విత్ అని మీకు తెలుస్తుంది కదా, అందుకని నేను మామూలుగా షార్ట్గా రాస్తున్నాను. ఇట్ డీల్స్ విత్ అని చెప్పి velocities and accelerations and patterns of flow without considering forces, without considering
forces here. Forces are energy causing motion. And fluid dynamics. Fluid dynamics means the relations between velocity and accelerations of the fluid with forces or energy causing motion. It deals with the relations between velocities and accelerations of the fluid with forces. కైనమాటిక్స్లోనేమో ఫోర్సెస్ని కన్సిడర్ చేయము, ఇక్కడ ఫోర్సెస్ని కూడా కన్సిడర్ చేస్తాము. ఇది ఇక్కడ ఏంటంటే రిలేషన్స్ బిట్వీన్ ద వెలాసిటీస్ అండ్ యాక్సిలరేషన్స్ ఆఫ్ ద ఫ్లూయిడ్ విత్ ఫోర్సెస్ ఆర్ ఎనర్జీ కాజింగ్ మోషన్ అనమాట. రాసుకుని velocities and acceleration of the fluid with forces ఓకేనా? మీకు మొత్తం కనిపించిందా? అందరూ నోట్ చేసుకున్నారా? నెక్స్ట్ అసలు ఫ్లూయిడ్ అంటే ఏంటి, డెఫినేషన్స్ చూద్దామా? ఫ్లూయిడ్ మీన్స్ ఇందాక చెప్పాను, ఫ్లూయిడ్ మీన్స్ నథింగ్ బట్ లిక్విడ్ అండ్ గ్యాసెస్. మన సింపుల్గా చెప్పాలంటే అది పర్టికులర్గా మనం డెఫినేషన్లా చెప్పాలి అంటే ఎలా అంటే ఫ్లూయిడ్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ విచ్ డిఫార్మ్స్ కంటిన్యూస్లీ when subjected to external shear stress, however smaller or shear stress may be. ఈ డెఫినేషన్స్ రాసుకోండి. ఫ్లూయిడ్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ విచ్ డిఫార్మ్స్ కంటిన్యూస్లీ. అసలు ఫ్లూయిడ్ అంటే ఏంటో డెఫినేషన్ రాసుకోండి. Fluid is a substance which deforms continuously. Which deforms continuously when subjected to external shear. Shear stress, however smaller or shear stress may be. Okay. And next వచ్చేసి solid offers to resist the force because every strong intermolecular attraction exists in లిక్విడ్ అనేది డిఫార్మ్ అవుతూనే ఉంటుందండి. అదే ఇప్పుడు సాలిడ్ ఉంది, ఇది సాలిడే కదా, పెన్ సాలిడ్, ఇది సాలిడ్ ఉంది, దీన్ని డిఫార్మ్ చేద్దాం, వెల్డ్ చేద్దాం. దీంట్లో ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. సమ్ ఎక్కడి వరకు ఇది రెసిస్ట్ చేయగలిగినంత వరకు. మళ్ళీ దాని ఫెయిల్యూర్ అయిపోతుంది, గట్టిగా లాగితే ఫెయిల్యూర్ అయిపోతుంది. కానీ
సాలిడ్స్లో అనేది ఇంటర్మాలిక్యులర్ అనే అట్రాక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట మనకి. సో అవి అందుకనే సాలిడ్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. ఇప్పుడు లిక్విడ్ స్ట్రాంగ్గా ఉంటుందా? ఉండదు కదా. సాలిడ్స్ వేరు, లిక్విడ్స్ వేరు. సో సాలిడ్స్లో ఇంటర్మాలిక్యులర్ అట్రాక్షన్ వల్ల అవి స్ట్రాంగ్గా ఉంటాయి ఎప్పుడైనా సరే. లిక్విడ్స్కి స్ట్రెంత్ అంటూ ఏమి ఉండదు కదా. అసలు ఇప్పుడు ఏంటంటే అసలు మనకి ఫ్లూయిడ్స్ కింద ఏం కన్సిడర్ చేస్తామంటే బోత్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్ కమ్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ఫ్లూయిడ్ అనమాట. బోత్ లిక్విడ్స్ అండ్ gases come under the category of fluids. కేటగిరీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అనమాట. లిక్విడ్స్ డిఫికల్ట్ టు కంప్రెస్. మనం కంప్రెస్ చేయాలన్నా అవి కంప్రెస్ అవుతాయా? అవ్వు. కానీ గ్యాసెస్ ఈజీగా కంప్రెస్ అవుతాయి. లిక్విడ్స్ అనేది ఇలా కిందకి యారో మార్క్ పెట్టి రాసుకోండి. డిఫికల్ట్ టు కంప్రెస్ అని రాసుకోండి. హియర్ గ్యాసెస్ ఈజీ టు కంప్రెస్. గ్యాసెస్ ఇప్పుడు ఎంటీ బాటిలే ఉంది. ఒక ఎంటీ బాటిల్ ఉంది. ఇదిగోండి ఎంటీ బాటిల్. దీంట్లో ఎయిర్ ఉంటుందిగా, గ్యాస్ ఉంటుందిగా, ఏదో ఒకటి ఎయిర్ ఉంటుందిగా. దీన్ని మనం కంప్రెస్ చేయలేమా? దీంట్లో గ్యాస్ ఉంది, కంప్రెస్ చేయలేమా? ఇప్పుడు నేను పెన్ పెట్టాను, సమ్ అమౌంట్ ఆఫ్ గ్యాస్ అనేది బయటకు వచ్చిందా? సో అలా మనకి గ్యాసెస్ని ఈజీగా కంప్రెస్ చేయగలం. అదే లిక్విడ్స్ని అయితే ఈజీగా మనం అనేది కంప్రెస్ చేయలేం. ఈజీలీ కంప్రెసిబుల్. here difference between liquid and gases. అసలు లిక్విడ్కి గ్యాసెస్కి డిఫరెన్స్ తెలుసా ఎవరికైనా? లిక్విడ్ అంటే లిక్విడ్, గ్యాస్ అంటే గ్యాస్. గ్యాస్ కనిపించదు అలా అంటారా? కాదు. పర్టికులర్ మన యాజ్ పర్ సైన్స్ ప్రకారం చెప్పాలంటే, ఇంజనీరింగ్ సైన్స్ ప్రకారం చెప్పాలంటే, లిక్విడ్ అనేది అంటే మా డెఫినేషన్ ఫార్మేట్లో చెప్పాలంటే, లిక్విడ్కి డెఫినెట్ వాల్యూమ్ అనేది ఉంటుంది, బట్ షేప్ ఉండదు. ఇప్పుడు నేను లిక్విడ్ని ఏ షేప్ ఉన్న ఆబ్జెక్ట్లో పోస్తే ఆ షేప్లోనే కనిపిస్తుంది లిక్విడ్. ఇప్పుడు కింద పోస్తే షేప్ ఏమైనా ఉంటుందా? ఐ మీన్ గ్రౌండ్ మీద పోస్తే అది ఫ్లో అవుతుంది. అది దానికి ఉన్న విస్కాసిటీని బట్టి అనేది ఫ్లో అవుతుందిలేండి. బట్ దానికి షేప్ అంటూ ఏమి ఉండదు. లిక్విడ్కి వాల్యూమ్ అయితే ఉంటుంది. హియర్ మనకి గ్యాసెస్కి అనేది నో షేప్, నో వాల్యూమ్. గ్యాసెస్కి అసలు షేపు ఉండదు, వాల్యూమ్ ఉండదు. ఇట్ ఈస్ హైలీ కంప్రెసిబుల్ అనమాట. నో షేప్ ఫర్ ఆల్ పర్టిక్యులర్ పర్పసెస్. లిక్విడ్ హ్యాస్ ఫ్రీ స్పేస్. ఓకే, ఇప్పుడు మనకి లిక్విడ్స్కి గ్యాసెస్కి అయితే డిఫరెన్స్ అనేది తెలిసిందిగా. అది కూడా మీకు ఏమైనా డెఫినేషన్స్ కావాలా? మనకి లిక్విడ్స్ అంటే మనకి తెలుసు కదా, ఆయిల్సే రావచ్చు, వాటర్ రావచ్చు, కోకోనట్ ఆయిల్, వాటర్, ఇంకా చాలా ఉన్నాయి. మనకి హనీ, ఇవన్నీ లిక్విడ్సే. గ్యాసెస్ అంటే ఎయిర్, అదర్ గ్యాసెస్ మనకు తెలిసిందే కదా, ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, ఇంకా నైట్రోజన్, అలా. ఓకే,
అసలు వేపర్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? వేపర్ అంటే a gas whose temperature and pressures are such that it is very near to liquid phase అన్నమాట. వెరీ నియర్ టు లిక్విడ్ ఫేజ్. ఇప్పుడు నేను సమ్ అమౌంట్ ఆఫ్ వాటర్ని బాయిల్ చేస్తున్నాను. అది ఒక పర్టిక్యులర్ టెంపరేచర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ పర్టిక్యులర్ బాయిలింగ్ టెంపరేచర్ దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాటర్ అనేది మనకి వేపర్ అయిపోతుంది. వేపరైజ్ ఈజ్ ఆల్సో నియర్ టు లిక్విడ్ ఫేజ్. మళ్ళీ అది వేపర్ అయినా ఇప్పుడు దాని మీద ఒక బౌల్లో వాటర్ వేసి అది బాయిల్ చేసి దాని మీద ప్లేట్ పెట్టండి, అది వేపర్ కూడా మళ్ళీ లిక్విడ్ ఫామ్లోనే మళ్ళీ దాంట్లోనే పడుతుంది. అదే మనం ఇప్పుడు ఏదైనా కుక్ చేసినా సరే కొంచెంసేపు ఆగిన తర్వాత ప్లేట్ తీసి చూస్తే ఆ వాటర్ డ్రాప్లెట్స్ అవనేది ఆ ప్లేట్కి ఉంటాయి కదా. ప్రాక్టికల్గా చెప్పాలంటే అది మీకు డెఫినేషన్ ఫార్మాట్లో ఉంటే ఏ గ్యాస్ హూస్ టెంపరేచర్ అండ్ ప్రెషర్ ఆర్ సచ్ దట్ ఇట్ ఈజ్ ఎ వెరీ నియర్ టు లిక్విడ్ ఫేజ్. రాస్తాను అది కూడా రాసుకోండి. ఓకే, వేపర్ మీన్స్ whose temperature and pressure are such that it is very near to the liquid phase. It is nothing but vapor, stream, gases and vapors. Fluid నెక్స్ట్ వచ్చేసి ఫ్లూయిడ్ కంటిన్యూస్ కాన్సెప్ట్ అండి. మనకి ఐడియల్ ఫ్లూయిడ్స్ ఉంటాయి, కంటిన్యూస్ ఫ్లూయిడ్స్ ఉంటాయి. నేను చెప్పా వాట్ ఈజ్ మైండ్ బై ఐడియల్ ఫ్లూయిడ్స్ అంటే ఏంటి, కంటిన్యూమ్ ఫ్లూయిడ్స్లో 2 టైప్స్ ఉంటాయని నేను చెప్పాను కదండి. ఐడియల్ ఫ్లూయిడ్స్ అండ్ కంటిన్యూమ్ ఫ్లూయిడ్స్. Ideal fluids. Here ideal fluids means non-viscous and incompressible and no surface tension. Ideal fluidsకి సర్ఫేస్ టెన్షన్ అనేది ఉండదు, నాన్ విస్కస్గా ఉంటాయి అండ్ ఇంకంప్రెసిబుల్ అనమాట. బట్ ఇన్ కంటిన్యూమ్ ఫ్లూయిడ్స్ ఫ్లో అనేది కంటిన్యూస్గా ఉంటుంది అండ్ డిఫరెన్షియేట్ అవుతూ ఉంటాయి. దానికి వాయిడ్స్ అని ఏమి ఉండవు కంటిన్యూమ్ ఫ్లూయిడ్స్కి. ఇప్పుడు అసలు మామూలుగా ఫ్లూయిడ్ కంటిన్యూస్కి అసలు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఎలా ఉంటుంది ఏంటి అసలు, ఐ మీన్ షియర్ స్ట్రెస్ అప్లై అయితే ఫ్లూయిడ్ దగ్గర ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇప్పుడు నేను ఒక కంటైనర్లో ఫ్లూయిడ్ తీసుకున్నాను. ఇదంతా ఫ్లూయిడ్ అనమాట. ఫ్లూయిడ్
అట్ రెస్ట్ పొజిషన్ దగ్గర ఉన్నప్పుడు ఎలా షియర్ స్ట్రెస్ అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అనేది చూద్దాం. స్ట్రెస్ అనేది చేంజ్ అవుతుంది, అదే చేంజ్ అవుతుంది. చేంజ్ అవుతున్నప్పుడు ఆ ఫ్లూయిడ్ ఫ్లో అనేది ఎలా ఉంటుందో చూద్దాం. కంటిన్యూస్ అనడానికి ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఇప్పుడు పర్టికులర్ ఈ ఒక పాయింట్ ఎక్కడ మిడిల్లో ఒక పాయింట్ని నేను ఓ అనుకుందాం. ఆ ఫ్లూయిడ్ ఎలిమెంట్ అనేది స్టార్టింగ్లో ఇనీషియల్గా ఉన్నప్పుడు అది రెస్ట్ పొజిషన్లో ఉంది, దాని మీద స్ట్రెస్ ఏం లేదు, ఇది రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు ఇది ఏ అనుకుందాం. సమ్ షియర్ స్ట్రెస్ అనేది అప్లై అయింది దాంట్లో. ఆ షియర్ స్ట్రెస్ అప్లై అయినప్పుడు అది ఓబి అనుకుందాం. అనదర్ షియర్ స్ట్రెస్ అప్లై అయింది, అది ఓసి అనుకుందాం. మళ్ళీ అప్లై అయింది ఓడి, మళ్ళీ అప్లై అయింది ఓఈ. ఇలా మనం అప్లై చేస్తూ ఉన్న కొద్దీ దాని షియర్ స్ట్రెస్ అప్లై చేసే కొద్దీ అలా సో ఆన్ వెళ్తూనే ఉంటుంది ఫ్లూయిడ్లో, కంటిన్యూస్ ఫ్లూయిడ్లో. సాలిడ్ బౌండరీ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ కాన్సెప్ట్ ఆఫ్ ద కంటిన్యూస్ ఫ్లూయిడ్. ఓకే, కంటిన్యూస్ ఫ్లూయిడ్ కంటిన్యూస్ కాన్సెప్ట్ అనమాట ఇది. కంటిన్యూమ్ కాన్సెప్ట్. అసలు కంటిన్యూస్ అండ్ హోమోజీనియస్ మీడియం ఈజ్ కాల్డ్ కంటిన్యూమ్. అసలు కంటిన్యూమ్ అంటున్నాం కదా, అంటే ఏంటో కంటిన్యూమ్ అంటే కంటిన్యూస్ అండ్ హోమోజీనియస్ అని మీనింగ్. ఈ పక్కన రాసుకోండి. కంటిన్యూమ్ మీన్స్ కంటిన్యూమ్ అంటే కంటిన్యూస్ అండ్ హోమోజీనియస్గా ఉంటుంది. హోమోజీనియస్ అంటే సిమిలర్గా ఉంటుందని మీనింగ్. ఇది అసలు ఒక ఐడియలైజేషన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇట్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ ఐడియలైజేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద మ్యాటర్. Any matter is composed of several molecules. Continuous concept assumes a continuous distribution of mass with the matter anamata, with no empty space. Fluid properties anedi expressed as continuous functions of the space and time. Fluid properties expressed continuous functions of the space and time. ఎగ్జాంపుల్స్ ఏమైనా చూద్దామా దీనికి? Distance between a molecule is one factor. It is a function of molecular density. If means free path of molecules is very small as compared with characteristic length in flow domain, that is molecular density is very high, then the gas is treated as a continuous medium of the matter. అందమైందా? ఇక్కడ మాలిక్యూల్స్ మధ్య డిస్టెన్స్ వచ్చి 1 ఫ్యాక్టర్ ఉందనుకోండి, ఆ ఫ్యాక్టరే మాలిక్యూల్ యొక్క డెన్సిటీ అవుతుంది. ఇట్ మీన్స్ ఫ్రీ పాత్ ఆఫ్ ద మాలిక్యూల్స్ ఈజ్ వెరీ స్మాల్. మాలిక్యూల్స్ మధ్య ఫ్రీ పాత్ అనేది చాలా తక్కువగా ఉంది. దేంతో కంపేర్ చేసుకుంటే
ఫ్లో డొమైన్తో కంపేర్ చేసుకుంటే. ఫ్లో డొమైన్ మీన్స్ హియర్ నథింగ్ బట్ molecular density is very high when then the gas is treated as continuum medium of matter. గ్యాసెస్తో పోల్చుకుంటే, గ్యాసెస్తో ట్రీట్ చేసుకుంటే, కంటిన్యూస్ మీడియం గ్యాసెస్ని ట్రీట్ చేసుకుంటే, గ్యాసెస్లో కంటిన్యూమ్ మీడియంని ట్రీట్ చేసుకుంటే లిక్విడ్స్లో మాలిక్యూల్స్ మధ్య మాలిక్యూల్ డిస్టెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అదనమాట. ఇక మెయిన్ ఫ్రీ పాత్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? మెయిన్ ఫ్రీ పాత్ మీన్స్ స్టాటిస్టికల్ యావరేజ్ డిస్టెన్స్ అనమాట. ఇప్పుడు ఏమన్నా ఫ్లూయిడ్స్ ఫ్లో అవుతున్నాయంటే వాటి మధ్య ఉన్న కొలిజన్ ఎఫెక్ట్ వల్లే కదా ఫ్లో అవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ ఫోర్స్ అప్లై చేస్తాను, అది కొలిజన్ అయ్యి మాలిక్యూల్స్ కొలిజన్ అయ్యి అవి మళ్ళీ మూవ్ అవుతూ ఉంటాయి ఫ్రంట్కి బ్యాక్కి. కొలిజన్ వల్లే కదా లిక్విడ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. సో హియర్ మెయిన్ ఫ్రీ పాత్ మీన్స్ స్టాటిస్టికల్ యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ మాలిక్యూల్స్. Same fluid travel between the collision. ఒకవేళ మనకి ఈ ఫ్రీ పాత్ అనేది లార్జ్గా ఉందనుకోండి, సమ్ క్యారెక్టరిస్టిక్ లెంత్ కంపేర్ చేసుకుంటే ఎక్కువ ఉంటే దాన్ని మనం ఇప్పుడు కంటిన్యూమ్ మీడియంగా అయితే కన్సిడర్ చెయ్యం గ్యాసెస్ని. అవి స్మాల్గా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ గ్యాసెస్ని కూడా మన మెయిన్ ఫ్రీ పాత్ అనేది తక్కువ ఉంది కాబట్టి మనం ఇప్పుడు ఈ గ్యాసెస్ని కూడా మెయిన్ ఫ్రీ పాత్ అనేది గ్యాసెస్లో కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఇది కూడా కంటిన్యూమ్ మీడియంగా మనం ఈ గ్యాసెస్ని లిక్విడ్స్ అనేది కన్సిడర్ చేస్తామన్నమాట. హియర్ మాలిక్యూల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ కెనాట్ బీ ట్రీటెడ్ యాజ్ కంటిన్యూమ్ మాలిక్యులర్ థియరీ. ఇప్పుడు చెప్పాను కదా, అది దేని బేస్ మాలిక్యులర్ థియరీని బేస్ చేసుకొని చెప్పామన్నమాట. మెయిన్ ఫ్రీ పాత్ అంటే ఏంటో రాసుకోండి. Statistical average distance which molecules of the same fluid travel between collisions. This is nothing but main free path. This is nothing but main free path here. Okay, next వచ్చేసి మనకి నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది ఇప్పుడు నోట్స్లో రాస్తున్నాం అనమాట. మెయిన్ free path is large comparison some characteristic length. The gas cannot be treated as a continuous medium and instead of it is analyzed by molecular theory. Okay, that explain చేసింది ఇప్పుడు థియరిటికల్గా మనం రాద్దాం.
main free path is large in comparison to some characteristic length. The gas can not be treated here మనకి మెయిన్ ఫ్రీ పాత్ అంటే స్టాటిస్టికల్ యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ ద డిస్టెన్స్ అనమాట. ద మాలిక్యూల్స్ ఆఫ్ ద సేమ్ ఫ్లూయిడ్ ట్రావెల్ బిట్వీన్ కొలిజన్ వల్లే కదా మనకి చెప్పాను కదా ఫ్లూయిడ్ అనేది. ఇప్పుడు నేను ఈ ఫ్లూయిడ్లో ఒక సైడ్ ఇలా కొలిజన్ అనేది కొలిజన్ కాదు, ఒకసారి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని ఇలా పెట్టా అంటే నేను ఇలా ఆబ్జెక్ట్ని పెట్టడం వల్ల మాలిక్యూల్కి మధ్య కొలిజన్ అనేది ఏర్పడుతుంది, అది మూవ్ అవుతూ ఉంటుంది లిక్విడ్ అనేది. ఇక్కడ మెయిన్ ఫ్రీ పాత్ ఈజ్ లార్జ్. ఈ మాలిక్యూల్స్కి మధ్య మెయిన్ ఫ్రీ పాత్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్లూయిడ్స్ని కంటిన్యూస్గా ఉంటాయి. సో వాటిని అప్పుడు కంటిన్యూస్ అంటాం. ఇలా large comparison to some characteristic length, the gas can't be treated as continuous medium. If in case మనకి గ్యాస్ మాలిక్యూల్స్కి ఫ్రీ పాత్ అనేది ఎక్కువ ఉంటే అది కంటిన్యూస్ మీడియం కింద రాదు, కన్సిడర్ చెయ్యం. ఇది ఎలా డెరైవ్ చేస్తానంటే మాలిక్యులర్ థియరీని యూస్ చేసుకొని మనం అనలైజ్ చేస్తాం అనమాట. ద డిగ్రీ ఆఫ్ డిపార్చర్ ఫ్రమ్ కంటిన్యూమ్ నాన్ డైమెన్షనల్ నెంబర్ని ఇప్పుడు మనం డెరైవ్ చేస్తున్నాం. నాన్ డైమెన్షనల్ నెంబర్, న్యూటన్ నెంబర్, it is denoted by kn here. Okay, kn means nothing but lambda by L. Here lambda means nothing but mean free path and L means nothing but characteristic length of the flow. The overall properties of the properties and behavior of the fluid studied without regard for it. మనం ఫ్లూయిడ్ యొక్క ప్రాపర్టీస్ కానీ బిహేవియర్ని కానీ ఎలా స్టడీ చేస్తాం? విత్ రిగార్డ్ ఆఫ్ అటామిక్ నెంబర్, మాలిక్యులర్ స్ట్రక్చర్ అయితే కాదు. మరి ఎలా స్టడీ చేస్తాం తెలుసా ఎవరికైనా? ఎలా స్టడీ చేస్తాం అంటే ఈ కంటిన్యూమ్ ఫ్లూయిడ్స్ని న్యూటన్ నాన్ డైమెన్షనల్ నెంబర్ యూస్ చేసి కనుక్కొని అది ఫ్లో రేంజ్ అనేది కనుక్కుంటాం. అప్పుడు అది ఫ్లూయిడ్ ఎలా కంటిన్యూమా కాదా అనేది డిరైవ్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు ఫ్రమ్ ఆల్ కంటిన్యూమ్ ఫ్లూయిడ్ పాయింట్స్ kn number is less than, ఇది మనకు ఫార్ములా. if kn number is greater than 0.01 ఉందనుకోండి, కంటిన్యూమ్ కాదు, నాట్ హోల్ గుడ్ అనమాట. ఇఫ్ కేఎన్ నెంబర్ రేంజ్ వచ్చేసి మనకి 0.001 నుంచి 0.01 వరకు ఉందనుకోండి, ఫ్లోస్ ఆర్ నోన్ యాజ్ స్లిప్ ఫ్లోస్.
కేఎన్ నెంబర్ రేంజ్ అనేది 0.01 లెస్ దాన్ కేఎన్ లెస్ దాన్ 0.01 అని అనుకోండి. రేంజ్ ఇలా ఉంటే ఫ్లోస్ ఆర్ నోన్ యాజ్ స్లిప్ ఫ్లోస్. ఇటువంటి లిక్విడ్ ఫ్లోస్ని ఏమంటారంటే స్లిప్ ఫ్లో అంటారు. స్లిప్ ఫ్లో. ఇప్పుడు కేఆర్ఐ నెంబర్ 0.1 నుంచి 0.1 లెస్ దాన్ కేఎన్ నెంబర్ లెస్ దాన్ 10 ఉందనుకోండి. ఇప్పుడు 10 దీన్ని ట్రాన్సిస్ట్ ఫ్లో అంటారు. ఏమంటారు? ట్రాన్సిషన్ ఫ్లో. ట్రాన్సిషన్ ఫ్లో. కేఎన్ నెంబర్ గ్రేటర్ దాన్ 10 ఉంటే ఫ్రీ ఫ్లో, ఫ్రీ మాలిక్యులర్ ఫ్లో అంటారు. ఏమంటారు? ఫ్రీ మాలిక్యులర్ ఫ్లో. ఒక ఫ్లూయిడ్ని కంటిన్యూస్ మీడియంగా ఎప్పుడు కన్సిడర్ చేస్తామంటే ఇఫ్ కేఎన్ నెంబర్ ఈజ్ లెస్ దాన్ 0.01 ఉంటే 0.01 ఉంటే వాటిల్ని కంటిన్యూస్ మీడియంగా ట్రీట్ చేస్తాం. కంటిన్యూస్ మీడియంగా ట్రీట్ చేస్తాం అన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఫ్లూయిడ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఏమొస్తాయంటే మాస్, డెన్సిటీ, స్పెసిఫిక్ వెయిట్, స్పెసిఫిక్ వాల్యూమ్, స్పెసిఫిక్ గ్రావిటీ ఆర్ రిలేటివ్ డెన్సిటీ. స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ నథింగ్ బట్ రిలేటివ్ డెన్సిటీ. ఈ టాపిక్స్ వస్తాయి మనకి. అండ్ న్యూటన్స్ లా ఆఫ్ విస్కాసిటీ అంటే ఏంటో చెప్పుకుందాం. అండ్ డైమెన్షన్ ఆఫ్ ద యూనిట్స్ అండ్ డైనమిక్ విస్కాసిటీ, కైనమాటిక్ విస్కాసిటీ ఇవన్నీ డిస్కస్ చేయాలి. నెక్స్ట్ న్యూటానియన్ అండ్ నాన్ న్యూటానియన్ ఫ్లూయిడ్స్ అంటే ఏంటో డిస్కస్ చేయాలి. ఐడియల్కి రియల్ ఫ్లూయిడ్ అంటే ఏంటో డిస్కస్ చేయాలి. ఈ టాపిక్స్ ఉన్నాయి. వీడియో మరీ లెంతీ అయిపోతే మీరు చూడరు కదా. సో ఇప్పుడు ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేసుకుందాం. ప్లీజ్ మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి. మీకు మెసేజ్ చేస్తే మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే నేను మీకు ఒక మెయిల్ ఐడి ఇస్తాను. దానికి మెయిల్ చేసినా ఓకే. ఎవరికైనా డౌట్స్ వస్తే అడగండి, నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకేనా? నా టీచింగ్ మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నా టీచింగ్ కనుక మీకు అర్థమైతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ RHS Civil Engineering Study Circle. Thank you. Bye guys. Please do watch, like, share and subscribe RHS Civil Engineering Study Circle.